సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు టెక్ వరల్డ్ ఛానల్ ని. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ ని మరియు కొత్త వీడియోస్ ని మీ మెయిల్ నందు అందరికంటే ముందు పొందడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకు వాట్సాప్ యూజ్ చేసే వారి కోసం 5 ఇంట్రెస్టింగ్ యాప్స్ని తీసుకొచ్చాను. సో ఈ యాప్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, సో ఇంకా వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ 5 యాప్స్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వాటి ద్వారా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను మొట్టమొదటి యాప్ వచ్చేసి ఈ టెక్స్ట్ ఎమోటికాన్స్ అనే ఈ యాప్. సో ఈ యాప్ వల్ల మనకు యూజ్ ఏంటంటే చూడండి, మీరు మామూలుగా ఫ్రెండ్కి బర్త్డే విషెస్ కానివ్వండి, ఇంకేదైనా సరే మీరు ఒక ఎమోషన్ని పంపించుకోవాలంటే స్టిక్కర్ లేదా ఫోటో రూపంలో పంపించుకోవాలి. కానీ ఇలా టైప్ చేసి పంపించుకోవాలంటే మనకు చాలా టైం అనేది తీసుకుంటుంది. సో ఇలా టైప్ చేసినట్టు మనం పంపించుకోవాలంటే ఈ టెక్స్ట్ ఎమోటికాన్స్ అనే యాప్ మనకు చాలా ఉపయోగపడుతుంది. సో ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్కి బర్త్డే విషెస్ చెప్పాలనుకోండి, జస్ట్ సింపుల్గా సో ఇదైతే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి పట్టుకున్న తర్వాత కాపీ టు క్లిప్ బోర్డ్ మీద క్లిక్ చేసేసి డైరెక్ట్గా మీ వాట్సాప్లోకి వెళ్ళేసి మీ ఫ్రెండ్స్కి సెండ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెండ్ చేసేసుకోవచ్చు అనమాట. సో చూశారు కదా, ఈ విధంగా. సో అలా కూడా కాదు, డైరెక్ట్గా ఇందులో నుంచే మీరు వాట్సాప్లోకి సెండ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన చూశారు కదా వాట్సాప్ సింబల్ కనబడుతుంది. సో దీని మీద క్లిక్ చేసినా మనకు డైరెక్ట్గా మన వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ లేదంటే చూడండి, మీరు ఫేస్బుక్ కానివ్వండి, సో వేరే మెసెంజర్స్ ఏదైనా సరే మీరు ఇందులో నుంచి డైరెక్ట్గా సెండ్ చేసేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ యాప్ చూసుకున్నట్లయితే ఆ యాప్ పేరే స్టేటస్ సేవ్. సో దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది వాట్సాప్లో స్టేటస్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ అది. సో వాటిని మనం డౌన్లోడ్ చేసుకోలేము. సో ఈ స్టేటస్ సేవ్ అనే ఈ యాప్ వల్ల మనం డైరెక్ట్గా మన స్టేటస్ని, అంటే మన ఫ్రెండ్స్ ఎవరైతే స్టేటస్ పెట్టుకుంటారో ఆ స్టేటస్ మనకు నచ్చిందనుకో మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అంటే చూడండి, మీరు రీసెంట్ స్టేటస్లోకి వెళ్ళిపోండి. తర్వాత మీకు ఏ స్టేటస్ అయితే కావాలో దాని మీద క్లిక్ చేసి పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకు మన గ్యాలరీలోకి ఈ స్టేటస్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ మన ఫ్రెండ్ అనేవారు ఎవరైనా సరే స్టేటస్ వీడియోగా పెట్టారనుకోండి, పక్కనే వీడియో ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా మన స్టేటస్ బార్, అంటే వేరే వాళ్ళ స్టేటస్ బార్ మొత్తం మన మొబైల్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మూడవ యాప్ చూసుకున్నట్లయితే ఇది నాకు చాలా బాగా నచ్చిన యాప్. ఎందుకంటే చూడండి, మనకు వాట్సాప్లో చాలా పెద్ద మెసేజ్లు వస్తుంటాయి. సో వాటిని మనం కేర్ చేయము, అంటే వాటిని మనం చదవము. చిన్న మెసేజ్ల వరకు మాత్రమే చదువుతాము. కానీ ఈ టెక్స్ట్ టు స్పీచ్ అనే ఈ యాప్ ద్వారా మనకు మన వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, ఫేస్బుక్, ఎటువంటి మెసేజ్ అయినా సరే, ఒకవేళ క్రోమ్ ఉన్నా కానీ అందులో ఉన్న డేటా మొత్తం ఇది మనకు చదివి వినిపిస్తుంది. సో అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దానికోసం చూడండి, మీరు ముందుగా ఈ టెక్స్ట్ టు స్పీచ్ అనే ఈ యాప్ని మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ కాపీ టు స్పీక్ అని ఉంది కదా, దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మన వాట్సాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఏ మెసేజ్ అయితే చదవాలో దాని మీద గట్టిగా క్లిక్ చేసి కాపీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూశారు కదా, మనకు పైన ఒక ఐకాన్ అనేది వచ్చేసింది సపరేట్గా, చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేస్తే, సో చూడండి, కాపీ మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే చూస్తారు కదా మనకు చదివి వినిపిస్తుంది. సో అలాగే చూడండి, నేను ఇప్పుడు ఒక వికీపీడియా అనే ఒక సైట్ ఓపెన్ చేశాను. సో దీని మీద క్లిక్ చేసి నాకు ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకుంటాను. సో మీకు నచ్చిన వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాపీ మీద క్లిక్ చేసి చూడండి, నాకు ఇలాగ వచ్చింది. సో దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే వితిన్ సెకండ్స్లో అది లోడ్ అవుతుంది. సో అలాగే అది మనకు వినిపిస్తుంది. సో చూశారు కదా. Performance as the dual character was acclaimed by critics. The play. సో ఈ విధంగా మనకు ఈ యాప్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ యాప్ చూసుకున్నట్లయితే ఈ యాప్ పేరే నో లాస్ట్ సీన్ ఆర్ రీడ్. సో ఈ యాప్ వల్ల మనకు యూజ్ ఏంటంటే చూడండి, మీరు వాట్సాప్లో మెసేజ్ మీ ఫ్రెండ్ ఎవరైతే మీకు సెండ్ చేస్తారో మీరు చదివినా కానీ వాళ్ళకు చదవనట్టుగా ఈ టిక్స్ మార్క్స్ అనేవి ఇది హైడ్ చేసేస్తుంది. అంటే బ్లూ టిక్ మార్క్స్ అనేవి పడవు. సో దానికోసం మనకు ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. సో దీనికోసం మీరు ఈ యాప్ని ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత
ఇందులో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. సో ఆ సెట్టింగ్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత మీ వాట్సాప్ మెసేజెస్ అనేవి మొత్తం ఇందులోకి వచ్చేస్తాయి. అంటే మీ వాట్సాప్ అనేది దీనికి కనెక్ట్ అయిపోతుంది. సో దానిలో వచ్చిన మెసేజెస్ అన్నీ మీకు ఇందులో కనబడతాయి. సో ఈ విధంగా మీరు వాట్సాప్లో మెసేజెస్ అనేవి చదివినా కానీ మీ ఫ్రెండ్స్కి చదవనట్టే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ యాప్ చూసుకున్నట్లయితే ఆ యాప్ పేరే ఆల్ వాట్సాప్ స్టేటస్. సో దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే చూడండి, చాలామందికి కొత్త స్టేటస్ అనేవి అంటే మన వాట్సాప్లో కొత్త స్టేటస్ అనేవి రాసుకోవాలని ఉంటుంది. సో అలాంటి వారి కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇందులో చూడండి యాటిట్యూడ్, ఫన్నీ, ఫ్రెండ్షిప్, లైఫ్. సో ఇలాగా చాలా అంటే మనకు చాలా వెరైటీస్లో మనకు స్టేటస్ అనేవి దొరుకుతుంది. సో అలాగే మనకు కావాల్సిన లాంగ్వేజ్ హిందీ కానివ్వండి, మరాఠీ, పంజాబీ, గుజరాతీ, తెలుగు. సో మనం తెలుగులో ఒక స్టేటస్ అనేది సెట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఆ స్టేటస్ మీద క్లిక్ చేసి, సో ఏ స్టేటస్ కావాలో దాని మీద క్లిక్ చేస్తే మనకు కార్నర్లో కాపీ అనే ఒక క్లిప్ బోర్డ్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే సింపుల్గా దాన్ని కాపీ చేసుకొని తీసుకువెళ్ళి మన స్టేటస్లో పేస్ట్ చేసేసుకొని మనం స్టేటస్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కొత్త స్టేటస్ అనేవి కావాలనుకునే వారి కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.